మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం జుబోదిన్ని ఫిషింగ్ హార్బర్ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జుబోదిన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసి ఇస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసారో గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. ఈరోజు ఎంతోమంది యువత దీని మీద జీవనోపాధి సాగించాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మన జుబోదిన్ని ఫిషింగ్ హార్బర్కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 ఎకరాలు మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. 2 విషయాలు జరిగాయి. 2 మీద కూడా ఈరోజు అన్యాయం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఈ ప్రభుత్వం చాలా ఇదిగా వ్యవహరిస్తుంది, అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఆ ఫిషింగ్ హార్బర్ ఈరోజు మరలా చెప్తున్నా. మీరు మాట్లాడితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు పారిశ్రామిక వ్యతిరేకం, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు, తమ చిలకొట్టులకు మాత్రమే మేము వ్యతిరేకం. అయ్యా మీరు మత్స్యకారులు పెట్టి తమ చిలకొట్టులు కొట్టబాకండి అని చెప్పి చంద్రబాబు కూడా ఆ చిలకొట్టులకు వ్యతిరేకం తప్ప మేము మత్స్యకారులకి అనుకూలం, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు. కాబట్టి అది ఆలోచన చేసి ఈరోజు ఏదైతే మీరు ఇచ్చారో దీని జోలికి రాబాకండి, దీన్ని వదిలేయండి, మీ అకౌంట్లో ఏదన్నా ఉంటే మీ లావాదేవీలు మిగతా దగ్గర చూసుకోండి, మత్స్యకారులను బలి చేయబాకండి అని చెప్పి మా విన్నపం, మా విజ్ఞప్తి. కాబట్టి తప్పనిసరిగా దానికోసం పోరాడతాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి జరిగినటువంటి సంఘటనల మీద ఆరా తీస్తున్నాడు. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడంటే ఈ ప్రభుత్వం ఈ పాలనలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, మొన్న వచ్చినటువంటి ఆయన కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి మంత్రులు, ఐజీలు అందరూ వచ్చినారనుకుంటే నేను అనుకున్నాను నేరుగా వీళ్ళు వెళ్ళిపోతారేమో పుదుచ్చేరికి, అక్కడికి తమిళనాడుకు పోయి నేరుగా వాళ్ళని పట్టుకొచ్చేస్తారేమో అనుకున్నా. ఏమి లే, చేతులు ఎత్తే చెల్లిపోయారు. ఇంకా తరగని చూసుకున్నాను. ఎవడో చెప్తే నాకు నవ్వు వచ్చింది. నేను కూడా చెప్పాను మీడియాలో. ఎవడో ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుంటే ఓఎంఎల్ లేస్తే కొడతారో అని చెప్పి గమ్ముగా కళ్ళు మూసుకొని చూసుకుంటే అంతా దోసుకొని పోయిన తర్వాత అందరిని పిలిచి రమ్మనరా రేపు అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. దోచుకుపోయిన సంగతి ఏందో చెప్పండి, ఏ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ పడవ సంగతి ఏందో చెప్పండి, వాటిని తెస్తారా లేదా తేల్చండి. అవి లేకుండా మీరు ఎంతసేపటికి ఇంకా రానండి ఒకటి చెప్పినట్టుగా లేస్తే మోగొండు కాదు అన్నట్టుగా మీరు అనబడలే. జరిగినటువంటి సంఘటనల మీద ఏం చేశారనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈరోజు ఎన్నికలు కూడా లేవు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కొంతమంది ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈ ప్రాంత మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిపక్షంలోన ప్రజల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతుంది. ఖచ్చితంగా ఈరోజు దానికోసం పనిచేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ హక్కుగా ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి మీరు పట్టించినటువంటి ఆ బోట్లు పోలీసు ఆధీనంలో ఉంటే, పాప మా పిల్లోడు చెప్పాడు, కానిస్టేబుల్ చెప్పాడంట, మీరెవరు రావడానికిలా ఈ మా ఆధీనంలో ఉన్నాయని. ఈరోజు మీ ఆధీనంలో ఉన్న బోటు తీసుకెళ్తే దానికి ఆ సంబంధించినటువంటి అధికారుల మీద మీరు ఏమైనా సస్పెండ్ చేశారా? ఆ సీఐ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కావాలి డీఎస్పీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? పంపించింది మీరు కాబట్టి.
వాళ్ళు ఏమంటారు, ఏం పెద్ద మనుషులు మీరు పంపించమంటే మేము పంపిస్తే మా మీద మీరు సస్పెన్షన్, అందుకని చెప్పి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఏమైపోయారంటే ఉద్యోగం ఏమైనా పర్వాలే, ఉండిన 4 రోజులు వాళ్ళు పైన వాళ్ళు ఏం చెప్తే వాడు గూడికం చేస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరున్నారు, పోలీసుల హస్తమే ఉందనేది ఈరోజు మీ పార్టీ మీరు చేసినటువంటివి దాచిపెట్టుకోవచ్చు, ఎక్కడికి బాబు రికార్డు. అందుకని మరలా ప్రభుత్వం మారుతుంది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంత మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవాలనే ఆయన ఆహ్వానించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఇప్పటికే స్థూలంగా ఒక నిర్ణయం మొదటి వారంలో ఆయన వస్తానని చెప్పాడు. బహుశా ఉంటే గురువారం రోజు అంటే 2వ తేదీ ఉంటుందని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వచ్చినటువంటి సందేశం ప్రకారం ఉంది. టెంటేటివ్గా ఒకరోజు అటు ఇటు మారచ్చు. కాబట్టి దాన్ని బట్టి సామాన్యులకు అండగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కానీ, వారి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఈ ప్రభుత్వం మారిపోయేదానికి ఈరోజు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద కానీ, చెప్పినటువంటి అబద్ధాల మీద కానీ, మోసాల మీద కానీ, అలానే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసే క్రమంలో వాటన్నింటినీ కూడా అడ్డుకుంటూ వస్తూ ఉంది. ఇంతకుముందు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకంగా తీసుకొని వచ్చి వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కృషి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడిన వల్ల ఈ రోజు ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం కాపాడుకోగలిగినాం. రేపటి రోజున సామాన్యులకు కానీ, పేద ప్రజలకు కానీ వాటన్నింటినీ కూడా మనం నిలబెట్టుకోగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే. అలానే ఈ రోజు ఫిషింగ్ హార్బర్స్ కానీ, అలానే పోర్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ కోస్ట్ ఏరియా, ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ, పోర్టులు కానీ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఆ పోర్టుల నిర్మాణం కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కేవలం మత్స్యకారులందరికీ కూడా కొన్ని లక్షల మంది వాటందరికీ కూడా జీవనోపాధి కానీ, దాని మీద వారు జీవనం సాగిస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వీరు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఏదైతే రోడ్లని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, అలా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఎక్కడా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కానీ, చిన్నగా దాన్ని క్రమేపీ మొత్తం ఫిషింగ్ హార్బర్ని అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇది కేవలం ఇంతటితో ఆగకుండా కూడా మొత్తం అన్నింటినీ కూడా చేసే క్రమం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని